నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వెలగపూడిలో ఉన్న సచివాలయంలోని సెకండ్ బ్లాక్లో శుక్రవారం తెల్లవారుజామునే అగ్ని ప్రమాదం జరిగింది. ఇక సచివాలయం వద్ద వీధుల్లో ఉండే ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఇక రెండో బ్లాక్లో అసలు ఏం జరిగింది అని చూస్తే బ్యాటరీలు ఉంచేటువంటి ప్రాంతాల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రమాదవశాత్తు జరిగిందా లేక కుట్ర కోణం ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ప్రమాదం వల్ల ఎంత మేర నష్టం వాటిల్లిందనేది వెంటనే తెలియరాలేదు. తెల్లవారుజామున మంటలు చెలరేగినందున ఆ సమయంలో కార్యాలయాల్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా మనకు తెలియాల్సి ఉంది. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సచివాలయంలో రెండో బ్లాక్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తదితరుల పేషీలన్నీ కూడా ఉన్నాయి. అయితే సచివాలయంలో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రి అనితకు అందుబాటులో ఉన్నటువంటి వివరాలన్నీ తెలియజేశారు. ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తేల్చాలని కూడా హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఏది ఏమైనా పెను ప్రమాదమే తప్పినట్లయింది. అయితే ఎంతవరకు నష్టం జరిగింది అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీకి రాలేదు. ప్రస్తుతానికి అక్కడ మొత్తం ఆ ఫైల్స్ క్లియరెన్స్ మొత్తం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.